చెప్పడంలో తప్పు లేదన్నది నా భావన. ఆ అవకాశం ఖచ్చితంగా నాకు మీరు దయించి నాకు టైం ఇవ్వాలి. మీకు నా మీద ఉన్నటువంటి చనువుతో మీరు నన్ను నిరోధించడానికి మాత్రం చూడొద్దు. ఏ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుందో ఆ రాష్ట్రం ప్రజల యొక్క శ్రమశక్తితోటి ఆ రాష్ట్రం సుసంపన్నమవుతుంది. ఆ ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను 18,421 కోట్లు కేటాయించడం జరిగింది. దీనివల్ల ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడటమే కాకుండా సామాన్యుడికి అన్ని రకాలైన వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాది చిన్న విన్నపం. ప్రతి నియోజకవర్గానికి సామాన్యుడికి ఏదైతే వైద్యం అందుబాటులోకి రావాలని చెప్పి మనం కోరుకుంటున్నామో అది అందుబాటులోకి రావాలనుకుంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి మెయిన్ స్పెషలిస్టులందరినీ కూడా ఆ హాస్పిటల్కి స్టాఫ్నిచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం ఈ బడ్జెట్ కాకపోయినా రాబోయేటటువంటి బడ్జెట్లో అయినా సరే ఆ అవకాశాన్ని ఇచ్చి ప్రతి దిక్కున కూడా ఇవాళ సిఎస్సీలు ఉన్నాయి నియోజకవర్గానికి. ఆ సిఎస్సీనే ఇవాళ 30 పడకలు 50 పడకల హాస్పిటల్గా ఉన్నాయి. వాటిని 100 బెడ్ హాస్పిటల్గా మనం నిర్మాణం చేసుకోగలిగితే సామాన్యుడికి మాత్రం వైద్యం అందుబాటులోకి వస్తుంది, సామాన్యుడికి ఉపయోగపడుతుంది అని చెప్పి నా చిరు సలహా. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాలు ఎంత పటిష్టంగా ఉంటే అంత అభివృద్ధి మన రాష్ట్రం కానీ దేశం కానీ సుసంపన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఆలోచనతోటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా మనం పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థని మనం పటిష్టం చేసుకోగలిగినట్టయితే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడే ఒక పటిష్టవంతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మొన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలన్నిటినీ కూడా ఒకే ఒక్క రోజు గ్రామ సభలు నిర్వహించి ఆ సభల ద్వారా గ్రామ అవసరాలన్నింటినీ కూడా తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితులు. తీర్మానంతో ఆగకుండా ఇవాళ అప్పుడే ఈ 4 మాసాల కాల వ్యవధిలోనే మనం ఆ తీర్మానాలను అమలు చేసేటటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవాళ మనం నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఉపక్రమించాం. భవిష్యత్తులో మిగిలినటువంటి కార్యక్రమాలను కూడా మనం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఇవాళ చూసుకుంటే 16,73,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ వ్యవస్థకి గ్రామీణ అభివృద్ధి కోసం మనం కేటాయించుకున్నటువంటి పరిస్థితులు చూస్తే గ్రామాల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి అన్నదానికి స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సమాజంలో ఇక్కడ చిన్న సలహానది ఏదైతే గ్రామంలో ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ 2 పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవలే.
మీరు అడ్డొచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ 2 వ్యవస్థలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి గ్రామ సచివాలయం, ఒకటి ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గ్రామ పంచాయతీ. ఈ 2 వ్యవస్థల్ని కూడా కలిపేసి ఒకే వ్యవస్థగా నడిపిస్తూ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పంచాయతీల యొక్క ఆజమాయిషీలో అధికారులందరూ కూడా గ్రామంలో పనిచేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. అలాగే ఇక మహిళా సంక్షేమం, దాని గురించి అందరూ చెప్పుకుంటారు. మహిళా సంక్షేమం అన్నదాన్ని సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళా సోదరుల మన కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా మహిళలకి సగభాగం ఉండడమే కాదు, సమాజంలోని ఆస్తుల్లో కూడా మీకు సగభాగం ఇస్తామని చెప్పేసి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. దాని మీద మరింత మెరుగులు దిద్ది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మనం డ్వాక్రా సంఘాలు అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ప్రతి మహిళని ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు జీవించేటటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ బడ్జెట్లో చూసుకుంటే మహిళా అభివృద్ధికి శిశు సంక్షేమ శాఖ ద్వారా 4,285 కోట్ల రూపాయలు కేటాయించుకోవడం అన్నది ఇది మహిళల మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పరిశ్రమలు, ఈ పరిశ్రమలు అన్నాయి. ఆంధ్రప్రదేశ్ అన్నది మేజర్గా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ వస్తున్నాం ఇప్పుడు దాకా. ఇవాళ మనం పరిశ్రమలు సాధించుకోవాలనేటటువంటి ఆతృతతోటి ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్న శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పాలసీ, ఈ పారిశ్రామిక విధానాన్ని చూసినట్టయితే నేను